చూడండి బకెట్ చాలా బాగా అనిపిస్తుంది మనకు. చూడండి మనకైతే డస్ట్బిన్ అయితే రెడీ అయిపోయింది. ఎంత చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అయితే అందరికీ ఉపయోగపడేదైతే చూపిస్తున్నాను. మన ఇంట్లో నూనె డబ్బాలు ఉంటాయి కదా, ఈ నూనె డబ్బాలు అయిపోయిన తర్వాత అయితే మనం పాడేస్తుంటాం. అలా పాడేయకుండా మనం ఎలా యూజ్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే నేనైతే చూపిస్తున్నాను. ఈ నూనె డబ్బా వచ్చేసి ఇదైతే 5 లీటర్లది కాదు, 10 లీటర్లది కాబట్టి మనమైతే దీన్ని అయితే వాడుకోవచ్చు. చూడండి ఇదైతే 10 లీటర్ల నూనె డబ్బా. ఇది ఎలా వాడానో నేను చూపిస్తాను మీకు వీడియోలో. మనకి ఈ నూనె డబ్బాకు పైన బాక్స్ లాగా వచ్చింది కదా, ఈ బాక్స్ అయితే తీసేయాలి పైనుంచి. ఈ బాక్స్ తీసేస్తే మనకైతే బకెట్ లాగా అయితే వస్తుంది. ఇదైతే మనం బకెట్ లాగా కానీ లేకుంటే చెత్తకు కానీ దేనికైనా ఉపయోగించుకోవచ్చు. ఈ బాక్స్ ఎలా తీయాలో చూపిస్తున్నాను ఇప్పుడు మీకు. మనకి ఇప్పుడైతే ఇక్కడ కొండిలాగా వచ్చింది కదా, ఈ కొండిని అయితే పట్టి అయితే మనం తీసుకోవాలి. ఇప్పుడు చూపిస్తున్నాం మీకు. మనం ఆ కొండిని ఇట్లా పట్టుకొని ఇట్లా లాగాలి. లాగితే మనకి ఈ కొండి చూడండి మొత్తం కూడా మనకి ఇలా వచ్చేస్తుంది. వీడియోలోనైతే కనిపిస్తుంది కదా, ఇలా అయితే మొత్తం వస్తుంది. వచ్చిన తర్వాత చూడండి మొత్తం కూడా వచ్చింది. వచ్చిన తర్వాత మనకైతే బాక్స్ అయితే మొత్తం పైన ఓపెన్ అయింది. లోపల అయితే చూడండి మనకు బాక్స్ ఎలా ఉందో. ఓపెన్ చేసినాక అయితే ఇలా ఉంది మనకు. ఇదైతే బకెట్ లాగా అయితే ఉంది. మనకి ఇలా వాటర్ పట్టుకొని కూడా యూజ్ చేసుకోవచ్చు. మనకైతే చూడండి బకెట్ చాలా బాగా అనిపిస్తుంది మనకు. మనకు పైనది బాక్స్ ఓపెన్ చేసినాక కూడా మనకు చూడండి లోపల అయితే మనకైతే ఆయిల్ అయితే ఉన్నది. మనమైతే మొత్తం అయిపోయింది అనుకొని ఈ డబ్బానైతే బయట పెట్టేస్తాం. చూడండి మనకి ఎంత ఆయిల్ మిగిలిపోయిందో. ఇందులో ఆయిల్ వచ్చింది కదా, ఈ ఆయిల్ అయితే నేను ఒక బాక్స్లోకి అయితే తీసుకుంటున్నా. చూడండి మనకి ఎంత ఆయిల్ వచ్చిందో. మనకైతే కర్రీకి అయితే సరిపోతుంది ఈ ఆయిల్ అయితే. మనకు ఓపెన్ చేసిన తర్వాత మనకైతే ఇంత ఆయిల్ వచ్చింది. మనం ఇట్లా ఓపెన్ చేసుకొని అయితే చూసుకోవాలి. చూసుకుంటే మనకు ఆయిల్ అనేది వస్తుంది. అలానే తీసి పక్కన పాడేయకుండా ఇలా ఓపెన్ చేసుకోండి. మొత్తం కూడా ఆయిల్ ఉంది కదా, ఇదైతే మొత్తం అయితే నీట్గా కడుక్కోవాలి. ఇదైతే స్టిక్కర్ అయితే మనకు అంత తొందరగా రాదు. మేమైతే స్టిక్కర్ ఏం తీయట్లేదు. ఇదైతే మంచిగా నీట్గానైతే కడుక్కుంటున్నాం. ఇదైతే మొత్తం కూడా నీట్గా అయితే కడుక్కోవాలి. ఇక్కడ మొత్తం అయితే బ్లాక్ అయింది కదా, ఈ బ్లాక్ అనేది అయితే మొత్తం నీట్గా అయితే కడిగి పెట్టుకోవాలి. రబ్బర్ తోటి ఇట్లా రాసుకుంటే మనకైతే ఈజీగా అయితే తొందరగా అయితే పోతుంది. ఉన్నది పోతుంది, ఆయిల్ అనేది కూడా పోతుంది. లోపల సబ్బు పెట్టుకొని అయితే మంచిగా నీట్గా అయితే కడిగితే ఆయిల్ కూడా పోతుంది మొత్తం. ఇప్పుడైతే వాటర్ పోసి కడుగుతున్నాను. ఇప్పుడు మొత్తం అయితే ఇది కడగాలి వాటర్ పోసుకొని. మనకి జిడ్డు అంతా పోతుంది. ఇట్లా అనుకుంటే మనకు ఆయిల్ అనేది ఉంటే వెళ్ళిపోతుంది బయటకు. చూడండి మనకు జిడ్డు అనేది అయితే మొత్తం పోయింది. మంచిగా నీట్గా తెల్లగా అయితే అయిపోయింది. ఇప్పుడు ఇదైతే మనకి డబ్బాకున్న స్టిక్కర్ కనిపించకుండా అయితే మేమైతే కవర్ అయితే పెట్టుకుంటున్నాం. బ్లాక్ కవర్ అయితే అతికించుకుంటున్నాం. ఇప్పుడైతే చూపిస్తాను మీకు అతికించుకునేది. ఇప్పుడు మేమైతే ఇదైతే గ్లూ గన్ పెట్టి అయితే కవర్ అనేది అతికించుకుంటున్నాం. చూడండి వీడియోలో కనిపిస్తుంది కదా, గ్లూ గన్ అయితే పెట్టినాం. ఇలా అయితే మనం సైడ్లకు గిట్లా అంతా పెట్టేసుకొని కవర్ అనేది అయితే అతికియాలి. పెట్టిన తర్వాత ఇలా కవర్ పెట్టుకుంటే చాలు, మనకైతే కవర్ అయితే అతుక్కుంటుంది. చూడండి మాకైతే ఇలా కనిపిస్తుంది కదా వీడియోలో. ఇప్పుడైతే మేము ఈ కవర్ అయితే ఇది పైన స్టిక్కర్ కనిపించకుండా అయితే పెట్టుకుంటున్నాము. ఈ గ్లూగన్ ఎందుకు పెట్టుకుంటున్నామంటే ఈ కవర్ అనేది ఊడిపోకుండా గట్టిగా ఉండడానికి అయితే పెట్టుకుంటున్నాం. మొత్తం కూడా ఇలా అతికించుకోవాలి. మేము మొత్తం అయితే డబ్బా కనిపించకుండా ఇలా అయితే పెట్టుకున్నాం.
లోపల ఉన్న స్టిక్కర్ కనబడట్లేదు చూడండి, పైన కవర్ వేస్తున్నాం కాబట్టి. గ్లూ గన్ అయితే మంచిగా పెట్టుకోవాలి. పెట్టుకుంటే అయితే మనకైతే చాలా బాగా అతుక్కుంటుంది. మనకు చూడండి మనకైతే మంచిగా అతుక్కుంది. గట్టిగా ఇట్లా డబ్బా ఎట్లా ఉంటుందో మందంగా అలాగా అతుక్కుంది కవర్ కూడా. డబ్బా కింది సైడ్ కూడా మేమైతే ఇలా అతకబెట్టుకుంటున్నాం. ఈ గ్లూ గన్ మొత్తం రౌండ్గా డబ్బా చుట్టూరుగా అయితే సైడ్లకు అయితే పెట్టేసి కవర్ అనేది అతికించుకోవాలి. మనకు వీడియోలో కనిపిస్తున్నట్టుగా ఇలా అయితే గ్లూ గన్ అయితే మొత్తం పెట్టేసి ఇప్పుడైతే అతికించుకుంటున్నాం. ఇలా అయితే గ్లూ పెట్టుకొని అయితే మనం అతికించుకోవాలి. చూడండి మనకైతే కవర్ అనేది మనకి ఈజీగా అయితే అతుక్కుంటుంది గ్లూ పెట్టేసరికి. చూడండి డబ్బా అయితే మొత్తానికైతే రెడీ అయిపోయింది. కవర్ అంతా కూడా మేమైతే డబ్బా చుట్టూరానైతే ఇలా మొత్తం పెట్టుకున్నాం. కిందికి కూడా ఇలా పెట్టుకున్నాం. ఎంత బాగా కనిపిస్తుంది చూడండి. కవర్ అతికించేసరికి మనకు లోపల ఉన్న స్టిక్కర్ కూడా మనకు కనిపించట్లేదు. డబ్బా అయితే చాలా బాగా కనిపిస్తుంది. మేము ఈ డబ్బాను అయితే చెత్త డబ్బా కోసం అయితే తయారు చేసాం. కావాలంటే మీరు వేరే దానికి కూడా యూజ్ చేసుకోవచ్చు. మనకి ఇది చాలా కొంచెం పెద్దగా ఉంది కాబట్టి మనకు చెత్త కూడా ఎక్కువనే పడుతుంది. మేము ఎందుకంటే గ్రిల్ పైన పెట్టుకుంటాం కాబట్టి ఈ డబ్బా అనేది చాలా మందంగా ఉంది. మేము చాలా చెత్త డబ్బాలు వాడాం, అది కింద పడేసరికి అంటే పగిలిపోతుంది. ఈ డబ్బా మందంగా ఉంది కాబట్టి చాలా బాగా గట్టిగా ఉంది, ఆగుతుందని ఇప్పుడు మేము చెత్త డబ్బా ఇక్కడ పెట్టుకుంటామో చూపిస్తాము. మనమైతే చెత్త ఇంట్లో బకెట్లు వేసుకున్న తర్వాత మనకి దీనిపైన మూత వచ్చింది కదా, ఆ మూతని ఇలా పెట్టుకుంటే అయితే మనకు బయటకు కూడా కనిపించదు. ఇలా అయితే మంచిగా గట్టిగా ఉంటుంది మూత కూడా పెట్టుకుంటే. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో మనకు. ఈ డబ్బా కూడా చాలా మందంగా ఉంది కాబట్టి చాలా ఎక్కువ రోజులు కూడా వస్తుంది మనకి. ఈ డబ్బా అనేది మనకి పట్టుకోనికి కూడా ఉంది చేతిలో. చూడండి మనకైతే డస్ట్బిన్ అయితే రెడీ అయిపోయింది. ఎంత చాలా బాగుంది కదా. మేమైతే చెత్త డబ్బా అయితే ఇక్కడ గ్రిల్ పైన పెట్టుకుంటాం. వాళ్ళు ఏంటంటే చెత్త వాళ్ళు వచ్చినప్పుడు తొందరగా ఇలా తీసినప్పుడు ఇలా పెట్టేసరికి కింద పడిపోయి మా అయితే చెత్త డబ్బాలు అయితే చాలా పగిలిపోయినాయి. ఇది కింద పడ్డా కూడా పగలదు, ఎందుకంటే చాలా అందంగా ఉంది. చూపిస్తున్నాను చూడండి. మీ క్యాప్ ఇలా తీసుకొని చెత్త ఇలా వేసుకొని క్యాప్ పెట్టుకుంటే సరిపోతుంది. మీకు చెత్త కూడా బయట కనిపించదు. ఈ మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి వీడియోలతో మీకు ముందైతే ఉంటాము. బాయ్, థ్యాంక్ యూ.